చూపెట్టలే, నా భార్యకు కూడా తెలియదు, నాకు తెలియదు. అని ముఖం ఎట్లుంటుందో తెలియదు సారు. వాడిని మేము చూడాలి సారు. వాడిని చూసి మేము ఒక్కసారన్నా వాడు ఎట్లా అంటాడు, ఎట్లా ఏం చేసింది అనేది వాని ఒక్క చెంపదే మన కొట్టకపోతే నాకు ఆత్మశాంతి. నా బిడ్డ జరగదు సారు. నా బిడ్డని ముట్టినోడిని నేను ఒక్కడి దెబ్బ కొట్టకపోతే నేనేం మనిషిని సారు, నేను డాడీని కాదు. నేను చచ్చిపోవాలని డాడీని కాదు, మా మమ్మీ కాదు, వాళ్ళ మమ్మీ కాదు. కన్న తల్లికి ఒక దెబ్బ కొడితే బిడ్డని కొడితే వాడు చూసినాడు చిన్న కూడా పెట్టుకొని కొట్లాడతాం. అట్లాంటి వాడిని మాకు చూపెట్టకుండా పెట్టిరు కృష్ణ సారు. మీరు దయచేసి మీరు సాయం చేసిరు కానీ రాత్రి అంతా ఎదిగింది కానీ మాకు ఆ సాయాన్ని మాత్రం చూపెట్టాలా సారు. మాకు అని ఒక దెబ్బన కొట్టడానికన్నా అవకాశం ఏంటి కృష్ణ సారు. మీరు ఎంత హెల్ప్ చేసినా మాకు తెలుసు. రైట్ అంతా ముళ్ళు కూర్చున్న పని చేసినా కానీ మాకు నష్టం జరగకుండా అయిపోయింది కదా సారు. ఎంత డబ్బు ఇచ్చినా మాకు ఏ డబ్బు ఏం పని చేయాలి సారు. మాకు కావాల్సిన ఆయన మొత్తం మొక్కాన్ని చూపెట్టి మా దగ్గర ఒక్కసారి అప్ప చెప్పండి సారు. కనీసం మేము అని నా పిల్లలకి ఇచ్చినవని కూడా కొట్టండి. సీమ కుట్టకుండా దొమ్మ కుట్టకుండా చదువుకున్నాను నేను. వాడిని చూడకుండా నేను ఎట్లుండాలి? నా భార్య భర్తలు చూపెడతానన్నా వాడిని ఏం చేయాలి? దయచేసి వాడిని చూపించండి మాకు. మేము వాడిని చూస్తే మా మండలం కన్నా తీసుకొని చూపించండి సారు. మేము ఎట్లా చేయాలో మాకు తెలుసు సారు. అని ముఖమన్నా చూస్తాం సారు. ఓ కృష్ణ సారు, ఓ డిఎస్పి సారు, దయచేసి చూపెట్టండి. ఓ రేవంత్ రెడ్డి సారు, ఓ నరేంద్ర మోడీ సారు, మీకు దండాలు పెడతాం సారు. అన్ని ప్రభుత్వాల దండం పెడతాం సారు. అన్ని ప్రభుత్వాలు మాకు దయచేసి మాకు వాళ్ళని చూపెట్టాలి. వాణి శిక్షించిన వరకు మీరు అన్ని ప్రభుత్వాలు అందరు కలిసి ఒకటయ్యి వాణి శిక్షించినాక కూడా వాడిని ఏమైనా చంపినాక కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి పెడతా. నీ ఇంట్లో మీ పిల్లలందరికి ప్రభుత్వాలకు ఉంటాయి సారు. నా బిడ్డ అన్ని ప్రభుత్వాలకు బిడ్డలకు ఉంటారు. అన్ని ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు పని చంపడానికి సైడ్ చేయాలి సారు. తలకు కోరుకున్నది ఒక్కడే సారు, నాకేం లేదు. పోలీసు వాళ్ళకు కోరుకున్నారు. కృష్ణ సారుకు 2 బిడ్డలు నాడు 2 బిడ్డలు అని చెప్పిండు. ఆయన కూడా ఏడ్చిండు కాసేపు. ఆయన కూడా వచ్చిందా అని చెప్పేసి బాధపడడం మాత్రం అంత ఘోరంగా ఆయనని చంపాలి సారు. మీరు దయచేసి అక్కడ జరిగిన ఇంతకుముందు జరిగిన దిశ జరిగినట్టు మన ఆ సారు ఉండే కదా, ఆ సారు చంపినంటే పోలీస్ సారు చంపినట్టే వీనట్టనే చంపాలి, నరకంగా చంపాలి, ఇంకంతకంటే ఘోరంగా చంపాలి. బీఆర్ వాళ్ళని ఒక్కసారి మా దగ్గరికి తెలంగాణ కానీ ఏ ప్రభుత్వం కానీ వచ్చేటప్పుడు నేను కోరుకున్న ఒక్కడే డిమాండ్, వాళ్ళ ఫ్యామిలీ ఉంటేనే లోపలికి ఎంట్రీ చేయాలి. పెళ్ళమ్మ వారు ఉంటేనే మాత్రమే ఎంట్రీ చేయాలి. వాళ్ళు 20 సంవత్సరాల పొద్దు ఉండి కామవుతో ఉంటారు. వాళ్ళని ఎంట్రీ చేయద్దు. వాళ్ళకి ఎంట్రీ చేసేటప్పుడు వాళ్ళ ప్రూఫ్ తీసుకోవాలి. వాళ్ళ ప్రూఫ్తో సహా సుప్రియలు గిబ్రియలు కాదు, మేనేజర్తో మాట్లాడినాక వాళ్ళ ప్రూఫ్ తీసుకొని భార్య భర్తలు ఉంటేనే ఎంట్రీ చేయాలి. భార్య భర్త లేని వాళ్ళు మొత్తం బ్యాచులర్ కడితే బ్యాచులర్ 12 గంటల వరకు బయట, రాత్రి మనం 10 గంటల వరకు కాదు 9-8 గంటల వరకు వాళ్ళు ఒక బయటకి కిషన్లు ఉండాలి. బ్యాచులర్ ఉన్న దగ్గర ఒక సెక్యూరిటీ ఉండాలి, ఒక పోలీసు ఉండాలి. వాళ్ళకు వాళ్ళు బయటికి వెళ్ళకుండా మందు తాగకుండా గంజా తాగకుండా ఏం తాగకుండా ఉండాలి. వాళ్ళని బయటికి వెళ్ళని వద్దు. బ్యాచులర్ నుండి వాళ్ళకు సెక్యూరిటీ ఉంటేనే వాళ్ళకు ఒక హాస్టల్లో పెట్టాలి. వాళ్ళకి ఎక్కడైనా రూమ్లు ఇచ్చిన కాడ సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళు బయటికి వెళ్ళొద్దు. ఎవరు బ్యాచులర్ ఇక్కడ ఉన్న బ్యాచులర్లు మొత్తానికి కానీ వాళ్ళు బయటికి వెళ్ళి ప్రశాంతంగా తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళకంత బ్యాచులర్ తిరగాలంటే వాళ్ళకు ఒకటి సెక్యూరిటీ పెట్టి బయటికి దింపండి సారు. వాళ్ళని ఏం చేసేది లేదు. వాళ్ళని సెక్యూరిటీగా ఉంచి వాళ్ళని చేయాల్సిందే లేదు. వాళ్ళని మంచిగా వాళ్ళని కొంటాయి బ్యాచులర్ ఉన్న వాళ్ళకు మొత్తం సెక్యూరిటీ ఉంచి వాళ్ళని కొంటాయి. ఎక్కడ కూడా బయట తిరగకుండా మందు కూడా ఆ టైం కందని లేకుండా ఇంకొక ఇళ్ళ దొరకకుండా చూసుకోవాలి. వాళ్ళకి అంతకంటే శిక్ష కాదు.
బ్యాచిలర్ ఉన్నోళ్ళని ఎవరిని ఎంట్రీ చేయద్దు. బీఆర్ తెలంగాణ తెచ్చుకుంటే ఫ్యామిలీ తోటి రావాలి. బ్యాచిలర్ కి వచ్చిరనుకో వాళ్ళని కొంటే మాత్రం బ్యాచిలర్కి వాళ్ళు బయటికి వెళ్ళేదాడు సెక్యూరిటీగా ఉండాలి. వాడు డ్రగ్స్ తాగుతురా గంజాయి తాగుతురా. ఈ మిల్లులలో డ్రగ్స్ అయి గంజాయి నడుస్తుంది. ప్రతి మిల్లులలో అల్లాడి చేయాలి. పోలీసు వాళ్ళు తిరగాలి ఎనీ టైము. అలా రూములలో లేవు ఒక్కోసారి చెక్ చేయాలి. ఏం చెక్ చేస్తలేరు. ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, మందు ఎక్కడి నుంచి వస్తుంది. ఈ బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి అన్ని బంద్ చేయాలి సారు. ఈ బెల్ట్ షాపులు ఆల్రెడీ బ్రాండ్ షాపులు బంద్ చేసినాక బెల్ట్ షాపులు తాగి ఈ ఘటనకు తిరుగుతాళ్ళు. అది సరిపోకుండా డ్రగ్స్ తీసుకొని వీళ్ళు గంజాయి తీసుకొని చంపి పడేస్తారు. వాళ్ళకు ఆ డ్రగ్స్ తీసుకున్నాక వాళ్ళకి ఏం తెలుస్తుంది సారు. ఆడు మంచి గాని లాగా మారిపోతాడు ఆ డ్రగ్స్ మీద. ఆ డ్రగ్స్ మన దగ్గరికి ఎందుకు వస్తాయి సారు? ఈ ప్రభుత్వం ఏం చేస్తాడు? ఆ డ్రగ్స్ రాకుండా చూసుకోవాల్సిన చర్యలు తీసుకుంటలేరు. అంతగానం సెక్యూరిటీ ఉండగా ఈ డ్రగ్స్ ఎందుకు వస్తుంది? గంజాయి ఎందుకు పుడుతుంది? ఈ గంజాయి నాకు చూడాలి. ఏ ప్రభుత్వం అయినా చూడాలి సారు. పవన్ కళ్యాణ్ గారు సారు మీరు కొత్త గెలిచి రండి నాకు ఫ్యాన్స్. మీరు దయచేసి మీరు చూడండి సారు. మీరు దయచేసి వానికి చేయాలి సారు. మీరు దృష్టించేది మీరు అక్కడ ఆదరణ నాకు పర్లేదు. నాకు నరేంద్ర మోడీ ఇష్టం లేదు. నాకు అందరూ మాకు మా ప్రభుత్వం ఎవరున్నా కానీ నాకు అందరూ సహాయం చేసి అనువురి శిక్ష తీయాలి సారు. అనువురి శిక్ష కంటే ఎక్కువ చేయాలి నాకు. ఇది పరిస్థితి. ఎటు చూసిన కన్నీటి గాథగా నడుతుంది. సహస్రను చంపిన విధానాన్ని ప్రత్యక్షంగా తిరిగి తెలుసుకున్న వారిగా తల్లిదండ్రులు చూసి తల్లడిల్లిపోతున్నారు. సహస్రను నేరుగా కాటనపల్లి సమీపంలో ఉన్న రైస్ మిల్లు నుండి నేరుగా ఎత్తుకుపోయి అత్యాచారం చేసిన ఘటనలో ఒళ్ళు గగ్గురు పొడిచే విషయాలు బయటకు వస్తున్నాయి. దాంతోపాటు పోలీసులు రాత్రంతా శ్రమించారు కానీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని చెబుతున్నారు. చిమ్మన చీకటి, కరెంటు పోయింది, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న సహస్రను భుజం మీద ఎత్తుకొని తీసుకువెళ్ళిన యథార్థ గాథ సీసీటీవీలో రికార్డ్ అయినప్పటికీ పోలీసులకు నిర్జీవంగా పడి ఉన్న సహస్రను చూసి పోలీసులు కూడా తల్లడిల్లిపోయారని తండ్రి చెబుతున్నారు. నిశామైకంలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది అప్రమత్తంగా ఉంచాలని, అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలని చెబుతున్నాడు. నిశలో ఉన్నాడు కాబట్టే ఇలా జరిగిందని చెబుతున్నాడు. పోలీసులు ప్రత్యక్షంగా కాపాడడానికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని చెబుతున్నాడు. అక్కడ జరిగిన యథార్థాన్ని చూస్తే తట్టుకోలేకపోతున్నానని ఇంకా కన్నీళ్లు పెడుతూనే ఉన్నాడు. ఆడపిల్లగా పుట్టడమే నేరమా అనే కోణంలో ఇటు ప్రజాస్వామ్యవాదులు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయితే సహస్ర ఆ రోజు రాత్రి కన్నతల్లి పక్కనే పడుకుంది. కన్నతల్లి ఏమంటుంది, ఆ రోజు ఏం జరిగింది, తల్లితో కూడా అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగిందమ్మా ఆ రోజు? ఏ సమయానికి? ఆ రోజు నైట్ సాయంత్రం కల్లా వర్షం గాలి బాగా వచ్చింది సారు. వచ్చినాక మేము లోపల పోయి పండుకునేసరికి ఉబ్బరిచుడుతో బయటకు వచ్చి పండుకున్నాం. 10-10:30 వరకు మెలకతోనే ఉన్నాం. మీరు ఇద్దరు పండుకోబెట్టి మేము పండుకున్నాం. ఇంత కళ్ళు మలిపినాము అంతే. ఉన్నాడు ఎప్పుడు లేపుకపోయిన వెళ్ళి చూసేసరికి 3 నిమిషాలనే దానికి మాకు వానికి డిఫరెంట్ ఉండేది సారు. లేచి చూసేసరికి అసలు మా పాప లేదు సార్. వాడు ఎంత ఘోరంగా ఎట్లా ఎదిగిపోయింది కూడా మాకు తెలియదు సార్. అని ముఖం కూడా మేము ఎప్పుడు చూడలేదు సారు. ఇంత ఘోరంగా సీసీ ఫుటేజ్లో చూస్తే కానీ తప్ప మాకు తెలియదు సారు.
ఎందుకు ఊరంగా నరకబెట్టి చంపిండు సారు. వాడిని కూడా అసలు ముందు పాప అల్లాడిపోయింది, అట్లా నరకం పెట్టి చంపాలి సారు. వాని ముఖం ఒక్కసారి మాకు చూపించమని చెప్తున్నాం సారు. మేము చంపేటప్పుడు ఒక్కసారి మమ్మల్ని తీసుకెళ్ళండి సారు, మీకు దండం పెడతాం, కాలం మొక్కుతాం సారు. ఒక్కసారి మన ఒక్క దెబ్బన కొట్టి చంపాలి సారు. మేము ఏందమ్మా నువ్వు ఏం భరోసా కల్పించింది, ఏం మాట్లాడింది అసలు? ఏమో 2,50,000 ఇచ్చింది సారు. ఒక ఇల్లు ఇప్పిస్తామన్నారు, ఒక గవర్నమెంట్ జాబ్ అన్నారు, 2 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు సారు. అంతే ఇక వాడిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు సారు. అంతే మాకు చెప్పింది, అంతకు మించి మాకేం చెప్పలేదు సారు వాళ్ళు. ఎవరమ్మా అంటే ఏమన్నా